గ్రంథం రండి అమ్మా. కీర్తన గ్రంథం 132వ అధ్యాయము చదువమ్మా. 132 అధ్యాయం. ఒక్క నిమిషం. 132 అధ్యాయము 132:5. 132:5. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, ఎటు చూడండి అమ్మా, ఎట్లనగా యెహోవాకు, ఎవరికండి? దేవునికని మనకా? చూచే వరకంట. యాకోబు యొక్క బలిష్ఠుని ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థలమైన గుడారములో నేను, హలో, ఇంట్లో కూడా ఏమంటున్నాడు? పాను, నేను పాను, నేను పరుండు మంచము మీదకే, నువ్వు అనుకున్నది దేవుని పని కొరకు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో అది నిన్ను ఆపకుండా నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? నువ్వు కనపడనోడికల్లా సువార్త ప్రకటించాలి. దేవుని పనిలో బాధ్యతగా శ్రద్ధగా తీయాలి, శ్రద్ధగా పని చేయాలి. చూడండి, నేను అంటలేదు ఆ మాట. నేను పరుండు మంచం మీదకి ఎక్కనో, అసలు పొరపాటు మీద మంచం మీదకి ఎక్కను. నేను దేవుని పని విషయంలో అంత బాధ్యతగా చేయాలి. ఒక స్థలాన్ని, ఒక మందిరాన్ని కట్టించాలి. నేను ఒక స్థలాన్ని చూడాలి, ఒక మందిరాన్ని కట్టించాలి, ఆడ సంఘం పోగు చేయాలా, సువార్త చెప్పాలా, నేను పరిగెత్తాలి. మొన్న దైవజనుడు చెప్పాడు, గుర్రంలాగా ఏం చేయాలంట? పరిగెత్తాలంట. పరిగెత్తలా? మరి చూడండి, ఆయన అంటున్నాడు, నేను మంచం ఎక్కనో చూసే వరకు. నీ కొడుకు ఒక ప్రయోజకుడు అయ్యేంత వరకు నిద్రపోకూడదు. నీ కుమార్తె ఒక ప్రయోజకురాలు అయ్యేంత వరకు నిద్రపోకూడదు. నీ కుటుంబము అంతా మారేంత వరకు మంచం ఎక్కకూడదు, నిద్ర రానికూడదు. ఒక వైరాగ్యము, ఒక రోషము, ఒక పట్టుదల, ఒక తీర్మానం చేయాలా. ఏనంటున్నాడు? నేను తీర్మానం చేస్తున్నాడు ఈయన, నేను మంచం ఎక్కను, నా కన్నులకు అసలు నిద్రపోవటానికి లేదు. ఏదో చూసు ఆడు తేడాలా. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నువ్వు భూమి మీద దీవించబడాలంటే, ఇహమందు పరమందు ఉండాలంటే, భూమి మీద బతుకుండగానే నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నుల రేపలకు కునికిపాటు రానియను. చాలు. నిర్ణయం తీసుకున్నాడు, ఒక తీర్మానం చేశాడు. తీర్మానం ఎప్పుడైతే నువ్వు చేస్తావో అద్భుతం జరిగింది. దొంగ తీర్మానం చేశాడు, పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పొందుకున్నాడు. రూతు తీర్మానం చేసింది, ఆశీర్వదించబడే ఆశీర్వాదకరంగా ఉంది. సమయాలు తీర్మానం చేశాడు, ఆశీర్వదించబడే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యెహోషువ తీర్మానం చేశాడు, లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎస్తేరు తీర్మానం చేసింది, ఆశీర్వాదకరంగా ఉంది. కీర్తనకారులు తీర్మానం చేశాడు, నేను మంచం ఎక్కను, నిద్ర పానీను, నేను కళ్ళతో చూడాలి దేవుని స్థలం, దేవుని మందిరం, ఆత్మీయంగా ఎదగాలని అని చెప్పాడు. ఆ విధంగా నువ్వు ఒక తీర్మానం చేయి.